హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించి ఫస్ట్ సెకండ్ లెసన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం తయారీ. పటాలు లేదా మ్యాప్లు మనకు వివిధ ప్రదేశాల గురించి అనేక విషయాలను గుర్తు చేస్తాయి. ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, ఎడారిలో ఉందా, అది శీతల ప్రదేశమా, అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే భాషలు, చేసేటటువంటి వృత్తులు, వాళ్ళ నివాసాలు మొదలైనవన్నీ మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అన్ని విషయాలు ఒకే పటంలో ఉండవు. ఇందుకు మీరు వివిధ రకాల పటాలను అధ్యయనం చేయవలసి వస్తుంది. వివిధ పటాలలో భౌతిక, రాజకీయ, చారిత్రక పటాలని అధ్యయనం చేయవలసి వస్తుంది. ఇందులో ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారండి. మల్లిక ఇంటికి లైలా వెళ్ళడం కోసం మల్లికకి ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియజేయమని ఉత్తరం రాసింది. మల్లిక తన ఇంటికి మార్గాన్ని చూపిస్తూ గీసిన చిత్తుపటంని లైలాకి పంపింది. కానీ మల్లిక తన ఇంటికి గల దూరాన్ని చిత్తుపటంలో సరిగా తెలపలేదు. లైలాకి చాలా దూరం అనిపించింది. దాంతో మల్లిక దిక్కులను గురించి తెలుసుకోవాలంది. ఇక్కడ మల్లిక అనే ఒక అమ్మాయి ఇంటికి లైలా వెళ్ళాలనుకుందండి. దానికోసం మల్లికకి వాళ్ళ ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియజేయమని ఒక లెటర్ రాసింది. అప్పుడు మల్లిక తన ఇంటికి మార్గాన్ని ఒక చిత్తుపటం ద్వారా పంపిందండి. కాకపోతే చిత్తుపటంలో డిస్టెన్స్ అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆమెకి కరెక్ట్ దూరం తెలియదు. డైరెక్ట్గా వచ్చేసరికి ఎక్కువ దూరం అనిపించింది. దాంతో దిక్కులను గురించి తెలుసుకోవాలని అనుకున్నారు వాళ్ళు. తూర్పు దిక్కుకి అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి వైపు ఉండేది దక్షిణం, ఎడమ చేతి వైపు ఉండేది ఉత్తరం, వెనక వైపు ఉండేది పడమరగాను ఉన్నట్లు గుర్తించాలి. దిక్కు అనే దానిని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెబుతారు. మనం ఒక స్థలాన్ని దేనితో పోల్చి చూస్తున్నామన్న దాన్ని బట్టి అది తూర్పున, ఉత్తరాన, దక్షిణాన లేదా పశ్చిమాన ఉంది అని అంటాం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమ చేతి వైపు ఉండేలా పటాలని రూపొందిస్తారు. ఇక్కడ మనకి ఏ డిస్టిక్కి ఏ సైడ్ ఇంకో డిస్టిక్ ఉందనేది ఇచ్చారండి. మహబూబ్ నగర్ హైదరాబాద్కి ఏ దిక్కులో ఉంది? మహబూబ్ నగర్ అనేది హైదరాబాద్కి దక్షిణం దిక్కులో ఉంది. హైదరాబాద్ మెదక్కి ఏ దిక్కులో ఉంది? హైదరాబాద్ అనేది మెదక్కి దక్షిణం దిక్కులో ఉంటుంది. ఖమ్మంకి నల్గొండ ఏ దిక్కులో ఉంది? ఖమ్మంకి నల్గొండ అనేది పడమర దిక్కులో ఉంటుంది. కరీంనగర్ ఆదిలాబాద్కి దక్షిణంగా ఉందా? ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారండి మనల్నే. కరీంనగర్ అనేది ఆదిలాబాద్కి దక్షిణంగా ఉందా? అవును, ఉంది. మహబూబ్ నగర్ నుండి వరంగల్ వెళ్ళాలనుకుంటే ఏ దిశగా ప్రయాణం చేస్తావు? ఏ దిశగా ప్రయాణం చేస్తామండి? తూర్పు దిశగా ప్రయాణం చేస్తాం. ఇవన్నీ మ్యాప్లో చూసుకోండి ఒకసారి. లైలా గీసిన వంతెన చిత్తుపటంలోని దూరం, లైలా గీసిన వంతెన చిత్తుపటంలోని దూరం, వంతెన యొక్క వాస్తవ దూరం వేరువేరుగా ఉంటాయి. చిత్తుపటంలోని బొమ్మ వంతెన కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. లైలా చిత్తుపటంలోని 1వ స్తంభం నుండి 6వ స్తంభం వరకు గల దూరాన్ని 5 సెంటీమీటర్లుగా గుర్తించింది. కానీ వంతెన యొక్క వాస్తవ దూరం మాత్రం ఎంత ఉందండి? 1వ స్తంభం నుండి చివరి స్తంభం వరకు 500 మీటర్లుగా ఉంది. అంటే ఇక్కడ చిత్తుపటంలో 1 సెంటీమీటర్ని వాస్తవ దూరంలో ఎంత తీసుకున్నారండి? 1 మీటర్గా తీసుకోవడం జరిగింది. అంటే 5 సెంటీమీటర్లు అంటే వాస్తవ దూరం 500 మీటర్లు. ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగిందండి. చిత్తుపటంలో 5 సెంటీమీటర్లు అంటే వంతెన పైన 5 మీటర్లు, చిత్తుపటంలో 1 సెంటీమీటర్ అంటే వంతెన పైన 1 మీటర్కి సమానం. దీనినే స్కేలు అంటారు. అంటే ఈ కొలతలతో తీసుకున్న దాన్ని స్కేలు అంటారు. భూమిపై గల వాస్తవ దూరాలను మానచిత్రంలో చూసేటప్పుడు స్కేలు ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము. స్కేలు అనేది పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య నిష్పత్తి. దీనిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో స్కేలు ఫస్ట్ ప్రకటన స్కేలు. ఈ స్కేలు నందు 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలలో ప్రకటన స్కేలులో పటంలో ఉన్న 2 ప్రదేశాల మధ్య దూరం 1 సెంటీమీటర్ అయితే
భూమిపైన వాస్తవ దూరం 1 కిలోమీటర్గా ఉంటుంది. ఈ యొక్క ప్రకటన స్కేల్లో ఎట్లా ఉంటుందండి, స్కేల్ అనేది మ్యాప్లో 1 సెంటీమీటర్ ఉన్నట్లయితే అది వాస్తవ దూరంలో చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మహబూబ్ నగర్ వనపర్తి మధ్య దూరాన్ని ఒక రేఖ ద్వారా చూపించడం జరిగిందండి. ఈ యొక్క మహబూబ్ నగర్ వనపర్తి అనే 2 ప్రాంతాల మధ్య నిజ దూరం 50 కిలోమీటర్లు. చిత్రంలో అయితే 2 ప్రాంతాల మధ్య దూరం 50 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ప్రకటన స్కేల్లో 1 సెంటీమీటర్ 1 కిలోమీటర్కి సమానంగా చూపడం జరిగింది. 50 సెంటీమీటర్లు అంటే 50 కిలోమీటర్లు. చిహ్నాలు, మానచిత్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాస్తవంగా ఉన్న వాటిని అదే విధంగా చిత్రించలేం. ఎగ్జాంపుల్ పాఠశాల, బస్టాండు. అలాగే చూపాలంటే ఈ పాఠశాల, బస్టాండ్ అనే వాటిని అలాగే చూపాలంటే చాలా ఎక్కువ స్థలం కావాలి. అందువల్ల మానచిత్రాల తయారీలో చిహ్నాలను ఉపయోగిస్తాం. మానచిత్రాలలో కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. వీటినే సాంప్రదాయక చిహ్నాలు అంటారు. ఈ యొక్క మానచిత్రాలు అనేవి చిన్నవిగా ఉంటాయి. వాస్తవంగా ఉన్న వాటిని అలాగే మొత్తం చూపించాలంటే ఎక్కువ స్థలం అవసరమవుతుంది కాబట్టి వీటిని చిన్నగా చూపించడం జరుగుతుంది. కొన్ని చిత్రాలను తరచుగా ఉపయోగిస్తారు. కొన్ని మానచిత్రాలను వాటికి సంబంధించిన చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. వీటినే సాంప్రదాయిక చిహ్నాలు అంటారు. ఇక్కడ కొన్ని మానచిత్రాలు చిహ్నాలు ఇవ్వడం జరిగిందండి. అందులో చెట్టుని ఇలా చూపిస్తారు. మసీదు, చెరువు, గుడి, చర్చి, మట్టి రోడ్డు, తారు రోడ్డు, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మీటర్ గేజ్ రైలు మార్గం. మీటర్ గేజ్ రైలు మార్గం అంటే ఒక లైన్ ఇచ్చి ఇట్లా మధ్యలో లైన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ బ్రాడ్ గేజ్ రైలు మార్గం అంటే ఇది కొంచెం థిక్ లైన్స్ ఇట్లా ఫిల్ చేసి ఉన్నాయండి, చూసుకోండి ఒకసారి. అది పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. నివాస ప్రాంతాలని ఇట్లా ఇవ్వడం జరిగిందండి. పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, పిటిఓ అంటే తంతి తపాలా కార్యాలయం. సెకండ్ లెసన్ గ్లోబు, భూమికి నమూనా. భూమి బంతిలాగా గోళాకారంలో ఉంటుంది. భూమికి గ్లోబు ఒక నమూనా. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలను చూపుతుంది. గ్లోబు పైన నిలబడేట్లు బొమ్మలను వివిధ స్థానాలలో ఉంచితే భూమికి కింది వైపున ఉన్నటువంటి మనిషి తలక్రిందులుగా ఉన్నాడనిపిస్తుంది. మనం ఒక గ్లోబుని తీసుకున్నట్లయితే దాని మీద ఒక మనిషి బొమ్మను డ్రా చేసినాం అనుకో, నిలబడి ఉన్నట్లు డ్రా చేస్తే అది రియల్గా మనం చూస్తే ఏ విధంగా కనిపిస్తుందండి, ఆ మనిషి కిందికి తలక్రిందులుగా వేలాడుతున్నాడు అనిపిస్తుంది. అలాగే మధ్యలో ఉన్నటువంటి మనిషి భూమి పైనుంచి పడిపోతాడేమో అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడూ భూమి నుండి పడిపోం. భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మన అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. నిజానికి మనం భూమి మీద పడిపోతాం, కానీ భూమి నుండి పడిపోం. గోళాకృతి. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వలన చాలా గ్లోబులు, పటాలు దీన్ని చూపించవు. భూమిపైన ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేస్తూ వెళితే తిరిగి మళ్ళీ బయలుదేరినటువంటి స్థానానికే చేరుతాం. సుమారు 600 సంవత్సరాల క్రితం వరకు చాలామంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉందని అనుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అండి? 600 సంవత్సరాల క్రితం వరకు ప్రజలు ఏమనుకున్నారండి? భూమి అనేది బల్లపరుపుగా ఉందని అనుకున్నారు. కానీ క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరి గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. 1400 కాలంలో ఎట్లా గుర్తించిందండి శాస్త్రవేత్తలు, నావికులు? భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. అందువల్లనే ఇటలీ దేశానికి చెందినటువంటి కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం 1492లో ఐరోపా ప్రాంత పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరాలనుకున్నాడు. క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉందని చెప్పారు కదండి.
దాన్ని ఆధారంగా చేసుకొని ఇటలీ దేశానికి చెందినటువంటి కొలంబస్ అనే అన్వేషకుడు క్రీస్తు శకం 1492లో ఐరోపా ప్రాంతం యొక్క పశ్చిమ దిశగా బయలుదేరి భారతదేశాన్ని చేరాలని అనుకున్నాడు. కానీ అతడు అమెరికాకు దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయాడు. ఇందుకు అదే భారతదేశం అనుకుని అక్కడే ఆగిపోవడం జరిగింది. సముద్రాలు, మహాసముద్రాలు అంతులేని నీటితో వందల వేల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి. వీటిలో నౌకల ద్వారా మాత్రమే ప్రయాణించాలి. భూమి మీద ఉత్తర, దక్షిణ ధృవాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఒక ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఉంటే మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీన్నే అంటార్కిటికా మంచు కవచం అంటారు. మంచుతో నిండి ఉన్నటువంటి సముద్రాన్ని ఏమంటారండి? అంటార్కిటికా మంచు కవచం అంటారు. ప్రపంచంలో ఒక మహాసముద్రం గడ్డకట్టుకొని ఉంటుంది. ఖండాలలో ఒక ఖండం మంచుతో కప్పి ఉంటుంది. ఖండాలలో మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఖండం ఏంటండి? అంటార్కిటికా ఖండం. భూమి ఎల్లప్పుడూ పడమర నుండి తూర్పుకి భ్రమణం చేస్తుంది. ధృవాలు అనేవి భూమికి రెండు వైపులా ఉండే అటువంటి రెండు చుక్కలు. పై చుక్క నుంచి కింది చుక్కకి భూమి మధ్యలో గుండా గీసిన ఒక రేఖను అక్షం అంటారు. భూమి యొక్క ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి గీసినటువంటి ఒక రేఖను ఏమంటారండి? అక్షం అంటారు. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుందని చెప్పవచ్చు. ఈ అక్షానికి రెండు చివరలను ధ్రువాలు అంటారు. అక్షాంశాలు భూమికి అడ్డంగా గీచి ఉన్న ఊహారేఖలని అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు అనేవి పడమర నుండి తూర్పుకి గీసి ఉంటాయి. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబుని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఈ భూమధ్య రేఖ అనేది గ్లోబుని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ పోయేటువంటి ఖండాలు. మన యొక్క భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది. దక్షిణార్ధగోళంలో భూభాగం కంటే జలభాగం ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశం ఎక్కడుందండి? ఉత్తరార్ధగోళంలో ఉంది. దక్షిణార్ధగోళంలో చూసుకున్నట్లయితే భూభాగం కంటే ఎక్కువగా జలభాగం ఉంటుంది. రేఖాంశాలు ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలని రేఖాంశాలు అంటారు. రేఖాంశాలు అనేటివి ఎలాగా ఉంటాయండి? ఒక ధ్రువం నుండి మరొక ధ్రువాన్ని కలుపుతూ నిలువుగా ఉండేటువంటి రేఖల్ని రేఖాంశాలు అంటారు. అక్షాంశాల్లా కాకుండా ఇవన్నీ ఒకే పొడవుని కలిగి ఈ రేఖాంశాలన్నీ అక్షాంశాల్లాగా కాకుండా ఒకే పొడవుని కలిగి ఉంటాయి. రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. అందులో ఒకటి గ్రీనిచ్ రేఖాంశం. దీనినే 0 డిగ్రీ రేఖాంశం అంటారు. మరొకటి అంతర్జాతీయ దినరేఖ. దీనిని 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. రేఖాంశాలలో ఇవి రెండు ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. అందులో ఫస్ట్ ఏంటండి? గ్రీనిచ్ రేఖాంశం. దీనినే 0 డిగ్రీ రేఖాంశం అంటారు. మరొకటి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. దీనిని ఏమన్నా జరుగుతుందని? అంతర్జాతీయ దినరేఖ. అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబుని ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించగలం. ఈ యొక్క అక్షాంశాలు రేఖాంశాలు అనేవి మనకి ఒక ప్రాంతాన్ని కరెక్ట్గా గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో